భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు సోదరుల కోసం ఫ్రీ డిజిటల్ క్లాస్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ప్రతి రైతు సోదరుడు బత్తాయి నిమ్మ జాతి యొక్క రూట్ అంటే వేరు వ్యవస్థ, లీఫ్ అంటే పత్రాలు, ఫ్రూట్ అంటే కాయలు అని తెలుగు ఇంగ్లీష్ మొత్తం ఇమేజెస్తో పాటు కనుగొనే విధంగా తెలియచేయడమే డిజిటల్ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా భవిష్యత్తులో వ్యవసాయం గురించి కొద్దిగా కూడా పరిజ్ఞానం లేని ప్రతి వారు ఈ డిజిటల్ క్లాస్ చూస్తే మేము సాగు చేయగలము అనే ధీమా కల్పించడమే ఈ డిజిటల్ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎస్, చూడండి, సిట్రస్ రూట్ గురించి చిన్న క్లాస్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సిట్రస్ రూట్స్ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. మనము వ్యాధి సోకిన మొక్కకు ట్రీట్మెంట్ చేయాలంటే త్రిబుల్ రింగ్ మెథడ్లో చేసుకుంటాం. చూడండి, మొక్క ప్రధాన కాండం నుంచి ఫస్ట్ 1, దెన్ ప్రధాన కాండం నుంచి 2, సో డబుల్ రింగ్ మెథడ్, దెన్ త్రిబుల్ రింగ్ మెథడ్. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి. ఎస్, మొక్క యొక్క వేరు వ్యవస్థ ఇప్పుడు ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి డ్రిప్పర్స్, మొక్క కెనోపీ కింద డ్రిప్పర్స్ పెడతాము. ఇక్కడ మనం డ్రిప్పర్స్ పెట్టుకుంటాము. ఓకే, ఇక్కడ డ్రిప్పర్స్ పెట్టుకోవడం వల్ల ఇటు సైడ్ వాటర్ కవర్ అవుతుంది. మొత్తం మొక్క పాదంతా నీటితో కవర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్. ఎస్, చూడండి, మొక్కలు పెద్ద అయిన తర్వాత లాడర్స్ అనేటివి మిడిల్లో వేసుకోవాలి. మిడిల్లో వేయడం వల్ల మొత్తం మొక్క పాదంతా నీటితో కవర్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్. ఎస్, చూడండి, మనకు నర్సరీలో పీచు వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. దీన్నే తెల్ల వేరు వ్యవస్థ అంటారు. మనము ఏ విధంగా అయితే ఈ నర్సరీలో ఉండే వేరు వ్యవస్థను మనం మొక్క నాటిన తర్వాత సరిగా పీచు వేరు వ్యవస్థ ఎదగదు. దాన్ని మన ఫీల్డ్లో ఈ విధంగా పీచు వేరు వ్యవస్థ తెచ్చుకుంటే అప్పుడు మనం సక్సెస్ సాధించినట్టు. మొక్క గుబురుగా పెరుగుతుంది. కాబట్టి తెల్ల వేరు వ్యవస్థ ఈ విధంగా మన ఫీల్డ్లో పెరగాలి, మన తోటలో పెరగాలి. దీనికి కావాల్సిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎస్, ఇక చివరగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ నుంచి భవిష్యత్తులో డిజిటల్ క్లాసులు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్క డిజిటల్ క్లాసు రైతు సోదరుడికి అత్యంత విలువైనదిగా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.